రాజకీయ విలువలు కాపాడాలి అంటే ఏ వర్గానికైనా ఇప్పుడు కౌలను కౌలులాగా చూడాలి, జర్నలిస్టులను జర్నలిస్ట్ లాగా చూడాలి, నాయకులను నాయకులాగా చూడాలి. మేము అనేది ఒక సాంప్రదాయం, ఒక తెలంగాణకు ఒక గౌరవపూర్వకమైన మర్యాద మన్నన ఉండాలి. కాబట్టి వాళ్ళంతా విచ్చలవిడిగా మాట్లాడినప్పటికీ మేము ఆ గౌరవంతో మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజలు విసుకుంటున్నారు. ఇప్పుడు నీవు పెన్నువేటు రాయాలంటే ఇంకేం పట్టింది రానే పరిస్థితికి వచ్చింది ఇవాళ రాజకీయాలు. రాజకీయం అంటే తెలంగాణ అంటే దోసుకోవడం దాచుకోవడం అనేది మాకు తెలియదు. నిజంగా ఎంతో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏదో మార్పులు తెస్తారు అనే దాంట్లో ఆ రాజకీయ మార్పులు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం వస్తే ఆ రాజకీయ మార్పులు గ్రామస్థాయి నుంచి మొదలైనవి. 42% ఎందుకు వస్తుంది? పోయిన అసెంబ్లీలోనే వాస్తవమే ముఖ్యమంత్రి గారు ఒక రజకునికి ఇచ్చినాము, ఒక చేపలు పట్టే ముద్రాకి ఇచ్చినట్టు తప్పేం లేదు. అట్లా ఏం తప్పు దాంట్లో? ఏం తప్ప? బట్టలు ఉతుకట్టోళ్ళ బతుకులే మార్చారు. ఇంకేం కావాలి చెప్పు? దానికంటే గొప్పతనం చేపలు పట్టేటోళ్ళ బతుకులే మార్చారు. ఎవరైనా ఇచ్చినా ముదిరాజుకు. నేను ఇప్పుడు మా నియోజకవర్గంలో నేను ఒక ముదిరాజును సర్పంచ్ చేసినాం, ఎంపీటీ చేసినాం, సింగల్ విండో చైర్మన్ కూడా చేసినాం ఒక ముదిరాజు. అట్లాంటి చెప్పండి. ఒక జనరల్ సీట్లో ఎస్సీలను ఎంపీటీసీలను చేసినాం, సర్పంచ్లు కూడా చేసినాం. అది మాకు గొప్పతనం. మళ్ళా మా రెడ్డి సామాజిక వర్గం ఏమన్నా అంటురా అట్లా చెప్పండి, మీరే చెప్పండి. మాతను కూడా అందరం కలిసే నిర్ణయం తీసుకుంటాం కదా. వాళ్ళకు మనకు తేడా ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులాగా ఏదో మేమన్నదే వేదం, మేమన్నదే శాసనం అన్నది కాదు. నేను లేనప్పుడు క్యాంప్ ఆఫీసర్ వాళ్ళది వీళ్ళది. ఇది మీకు నిజం. ఏదో మాటలలో నోటి చేష్టలలో నోటి చెప్తలేను నేను. ఇంత స్వేచ్ఛ ఆఖరికి వస్తే ప్రెస్ వాళ్ళు వస్తే కూడా భయపడి ఎమ్మెల్యే భయపడి దిగ్గపోవాల్సింది మాట చెప్తున్నాను నీకు. జర్నలిస్టుల మీద ఎదురెదురు కాదు. జర్నలిస్టులు వాస్తవానికి అడుగుతారు, క్వశ్చన్లు అడుగుతారు, నీళ్ళ తీస్తారు. అవాస్తవాలు మొన్న దిశ పేపర్ వచ్చిండు ఒక ఆయన నరసపూడ పైన వచ్చి అన్న గిది గిది ఉందంటే రాయితా, మీరు రాస్తేనే మంచిగా వస్తుందిరా, నువ్వు వ్యతిరేకంగా రాయి నువ్వు మంచిగా అవుతుంది నా పని అని చెప్పి. దిశ పేపర్ అంటే అంటే ఆ పిల్లగాడు అడిగింది తప్పే లేదు అన్న. ఇన్ని రోజులు అయింది ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోతే మీరు ప్రజలకు ఏం పరిపాలన అందిస్తారంటే, అరే మంచి క్వశ్చన్ రత్తా, మీకు 10 ఏళ్ళ సంది రాలేదు, నీకు ఇప్పుడు వచ్చింది చాలా మంచిదే అని చెప్పినాం. ఎంఆర్ఓ ఆఫీసుల గురించి అంటే తప్పే లేదా బాబు అడిగింది రాయి అని చెప్పిన. ఎమ్మెల్యే ఇప్పుడు కొత్త మండలాలకి ఇప్పటి వరకు ఎంపీడీ ఆఫీస్ లేదు, ఎంఆర్ ఆఫీస్ లేదు, ఏ అధికార ఆఫీసులు లేవు, ఎట్లా పరిపాలనిస్తారు అని అడిగిండు. అంటే 10 ఏళ్ళ సంది రాని ఆలోచన ఇప్పుడు వచ్చింది. తమ్మి నీకు కూడా స్వేచ్ఛ వచ్చింది. పెద్ద టెంకాయ అంత గుబ్బకాయ అంత అక్షరాలతో రాసి ఎమ్మెల్యే ఇది పట్టించుకోవాలి రాయి. నేను కూడా అదే చూపెడతా ముఖ్యమంత్రికి అని చెప్తా. అనుకుంటే కౌశిక్ రెడ్డి మనోభావాన్ని ప్రకారం ప్రజలు నమ్మాలంటే వాడు నమ్మడు అంటున్నా. వాని మనోభావం అది, వాని మనోభావం. 2 నెలలు 3 నెలలు వాడు కూడా సైలెంట్ గా వండుకున్నాడు, చేసిన తప్పులని గ్రహించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈటల రాజేందర్ ఇక మళ్ళా పేరు చెప్పిస్తాను, పునఃప్రవేశానికి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు.